అందరూ కాదు కానీ కొందరు అల్లుళ్ళు కూతుర్లతో చెడ్డ ప్రమాదమే ఉంది. ఒక సీనియర్ ఎన్టీ రామారావు గారు, ఒక వైఎస్ వివేకానంద రెడ్డి గారు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఒక కేసీఆర్ గారు, తాజాగా ముద్రగడ పద్మనాభం గారు. వీళ్ళ విషయంలో ఆలోచిస్తే ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఆయన వివరణ కూడా ఇచ్చాడు. తన కూతురు తన మీద చేసినటువంటి ఆరోపణలు మీద ఆయన ఒక వివరణ కూడా ఇచ్చుకున్నాడు. తన కుమార్తె అదేవిధంగా అల్లుడు కుటుంబం మీద పద్మనాభం గారు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై మరో కుటుంబం కొంతకాలంగా దాడి చేస్తుందని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. తనకు క్యాన్సర్ వచ్చిందని, తన చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి తప్పుడు ప్రేరేపణ చేస్తుంది నా కూతురు. అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలే. ఆయన కుమారుడు, చిన్న కుమారుడు ఎదుగుదలను చూసి కొందరు ఏడుస్తున్నారని చెప్పేసి ఆయన ఘాటుగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదే సమయంలో ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టనని చెప్పేసి కూడా క్లారిటీ ఇచ్చాడు ముద్రగడ పద్మనాభం గారు. ఆయన పేరు మారిందిలే, ముద్రగడ పద్మనాభరెడ్డి. ఎనీహౌ ముద్రగడ పద్మనాభం గారు తన ఆరోగ్యం మీద సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల మీద ఆయన స్పందిస్తూ ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం గారు ఒక లేఖను కూడా విడుదల చేశారు. లేఖలో ముద్రగడ గారు చాలా స్పష్టంగా, మా కుటుంబంపై మరో కుటుంబం కొంతకాలంగా దాడి చేస్తుంది. మా కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. మా అబ్బాయి ఎదుగుదల చూసి కొందరు దారుణంగా ఏడుస్తున్నారు. వారితో మాకు ఏమాత్రం సంబంధం లేదు. అదేవిధంగా తనకు క్యాన్సర్ వచ్చిందని, తన చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రేరేపణ కూడా చేస్తున్నారు. తన కొడుకుకి మధ్య మనస్పర్ధలు పెంచి దూరం చేయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎన్ని జన్మలెత్తినా వారి గుమ్మం ఎక్కను అని చెప్పేసి చాలా స్పష్టం చేశారు. తనకు తన వియంకుడు శివాజీకి మధ్య మనస్పర్ధలో తేవాలని చెప్పేసి కూడా ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు మానుకోండి. నా కొడుకునే కాదు మనవాడిని కూడా రాజకీయాల్లోకి తీసుకెళ్తాను, వాటిని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. నాపై ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టను. తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. ఆమె మామగారికి క్యాన్సర్ వస్తే రాజమండ్రి హాస్పిటల్లో నేను 15 రోజులు సేవ చేశాను. వీళ్ళు నా మీద ప్రేమ ఒలగబోస్తున్నారు. వయసు రీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అంతే తప్ప మరేమీ లేవు. క్యాన్సర్ లాంటిది ఏమీ లేవు. తన మీద తన కూతురు చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగినాయి. గతంలో తన భార్యకి క్యాన్సర్ వచ్చినప్పుడు వారింటికి వెళ్తే 5 నిమిషాలు కూడా మా వద్దకు రావద్దని చెప్పేసి కూతురు అల్లుడు చెప్పారు. వీళ్ళ ఈరోజు మాట్లాడేది. వీళ్ళతో ఏడాది నుంచి రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఏం ఆశించి నన్ను టార్గెట్ చేస్తున్నారు? వీరి బెదిరిస్తే బెదిరిపోతానా? అన్ని కార్యక్రమాలు చేస్తున్నాను, కార్యకర్తలతో కూడా మాట్లాడుతున్నాను అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ జీవాల మీద కుటుంబం వారు సలహా ఇచ్చామని చెప్పేసి కూడా అంటున్నారు. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే కాపులను బీసీలో కలిపి ఒక కార్యక్రమం చేయించండి. సూపర్ 6 పథకాలు ముఖ్యమంత్రితో అమలు చేయించండి. పథకాలు అమలు చేయించి చూపించండి. అప్పుడు మీ డబ్బా కొట్టుకోండి. మీ చీప్ పబ్లిసిటీ కోసం ఇంతగా దిగజారి బతకొద్దు. ఎన్ని జన్మలెత్తినా మీకు మాకు సంబంధాలు ఉండవు, అవి ఎప్పుడో కట్ అయిపోయాయి. అనవసరంగా ప్రస్తావన తేవద్దు. తన ప్రస్తావన తెస్తే వ్యవహారం ఇంకోలా ఉంటుంది. సిగ్గు మర్యాద ఉంటే ఈ రోజు నుంచి తప్పుడు ప్రచారం ఆపండి అని చెప్పేసి కొంచెం ఘాటుగానే ముద్రగడ పద్మనాభం గారు లేఖ కూడా రాశారు. తన కూతురు సోషల్ మీడియాలో మాట్లాడింది. మా తండ్రి గారికి క్యాన్సర్ ఉంది, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు, కొడుకు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆమె ఒక రాజకీయ కోణంలో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఆయన పెద్ద లెటర్ రిలీజ్ చేశారు కూతురు అల్లుడు గురించి. అందుకే మనం మొదట్లో చెప్పుకుంది, ఈ కూతురు అల్లుళ్ళ గోల ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి దగ్గర దాకా వచ్చింది. ఇలాంటి ముందు చాలా రాజకీయ నాయకులను చూడాల్సి వస్తుందిలే, కానీ ఇప్పుడు లేటెస్ట్గా ముద్రగడ పద్మనాభం గారు ఆ కోవలో కూడా వచ్చాడు.